ఉజ్జయిని మంకాళి గుడి దగ్గర ఉన్నాం. మన దగ్గర కొంతమంది ఆడవాళ్ళు వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. చెప్పండి మీకు ఇక్కడ ఎలా ఉంటుంది? నా పేరు సరస్వతి. మేము బోడుప్పల్లో ఉంటాం అందరము. నేను శ్రీవారి సేవా సమితి టీమ్ లీడర్ని, ప్రెసిడెంట్ని. నేను గత ఇక్కడ 15 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం నడిపిస్తాను. మరి మా శ్రీవారి సేవా సమితి మా కోఆర్డినేటర్లు కానీ డైలీ ఇక్కడికి వచ్చి పులిహోర కానీ లడ్డు ప్యాకింగ్ కానీ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు పండుగ సందర్భంగా అయితే ఇంకా సేవ ఎక్కువ ఉంటుంది. డైలీ మా వాళ్ళు 10 మంది వస్తారు సేవ చేయడానికి. ఇప్పుడు రేపు పండుగ కాబట్టి అంటే ఇప్పుడు బోనాల సందర్భంగానే 10-15 మంది వస్తారా? నార్మల్ టైంలో కూడా ఉంటారా? నార్మల్గా 10 మంది వస్తాం. బోనాల సందర్భంగా 50 మంది వస్తామండి. అంటే ఈ రోజు నుంచి ఇప్పుడు బోనాలు అయిపోయేదాకా ఉంటారా? రంగం దాకా ఉంటాము. లైన్ కంట్రోలింగ్, పులిహోర ప్యాకింగ్, లడ్డు ప్యాకింగ్, సేవ. వచ్చిన వాళ్ళకి వాటర్ ఇవ్వడం, రేపు బోనాలకు వచ్చిన వాళ్ళకి వాటర్ సప్లై చేయడం. ఎవరైనా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే చేయి పట్టుకొని గేటు దాకా తీసుకురావడం దేవుడిచ్చిన వరం అది. మా శ్రీవారి సేవా సమితి సభ్యులం మేము ఆ విధంగా సేవ చేసుకుంటున్నాం ఇక్కడ అమ్మవారి సన్నిధానంలో. మరి రేపు బోనాలు చాలా భారీగా జరుగుతాయి కదండి. ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ బోనాలు అంటేనే ఒక చరిత్ర మనకి. అలాంటిది రేపు అధిక సంఖ్యలో మరి బోనం ఎత్తుకున్న మహిళలు కానీ పోతురాజులు కానీ అధిక సంఖ్యలో మహిళలు వస్తారు. వాళ్ళకి ఎలాంటి ఆటంకం జరగకుండా మన ఈవో సార్ గారు, మోహన్ రెడ్డి సార్ గారు కానీ మన చైర్మన్ వాళ్ళు కానీ అందరూ పోలీసు వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అన్ని దిగ్విజయం జరగాలని కోరుకుంటున్నాము. రేపు వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి ఆటంకం జరగదు. వరుణదేవుడు కూడా కరుణించాలి. ఎందుకంటే ఇళ్ళలో అంత కష్టపడి బోనం చేసుకొని ఆడవాళ్ళు అమ్మవార్లకు ఎంతో చక్కగా అలంకారం చేసుకొని మరి బోనం ఎత్తుకొని వస్తారు కదండి. కొద్దిగా వర్షం పడ్డా మనసంతా ఇదవుతుంది. అయ్యో మేము అమ్మవారిని చూడలేదు అన్న ఫీలింగ్ రాకుండా అమ్మవారు వాళ్ళ బోనాన్ని ఆమె సమర్పించుకోవాలి. వాళ్ళ కుటుంబాలకు ఆశీర్వదించాలి. మా సేవ వాళ్ళని అమ్మవారు ఆశీర్వదించాలి. ఎలాంటి ఆటంకము, ఎలాంటి వర్షం ప్రభావం లేకుండా అమ్మవారు ఈ యొక్క రేపు జరగబోయే బోనాల జాతరని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు 50 మంది ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి గుడి దగ్గర 50 మంది ఉన్నారన్నారు. మరి ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడి ఇట్లా ఉంటాయి కదా చాలా, అక్కడ కూడా ఉన్నారా? అవునండి, బల్కంపేట మొన్న అమ్మవారి కళ్యాణం అయింది, అక్కడికి వెళ్ళాము. మేము కంటిన్యూ అంటే ఈ పండగ సందర్భమే కాదు, మేము కంటిన్యూ చేస్తుంటాము. కాకపోతే పండగ సందర్భంలో కొంచెం అధిక సంఖ్యలో సేవ వాళ్ళం వస్తాము. బల్కంపేట చేస్తాము, మేము అన్ని గుళ్ళలో చేస్తామండి. పోయిన ప్రభుత్వంతో చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఫెసిలిటీస్ మంచిగా అందించాయా మీకు? ఇంకా ప్రభుత్వాల గురించి అయితే ఏమి చెప్పలేదు. అంటే మా సేవ అంటే అప్పటికి ఇప్పటికి మార్పు ఉందా, తక్కువ ఉందా? ఇప్పటి ప్రభుత్వం ఏంటంటే కొంచెం ఏంటంటే పోలీసు శాఖ వాళ్ళు కొంచెం ఇబ్బంది ఎక్కువ పెట్టిస్తారు. అంటే గత ప్రభుత్వం కొంచెం ఫ్రీడమ్ ఉండే. ఇప్పుడు ఏంటంటే ఎటు చూడు భారీ క్రేన్లు కట్టేస్తారు. మన బల్కంపేటలో కూడా స్టాఫ్ అని సేవలకు ఎవరికైనా చాలా అంటే కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది. పోలీసు వాళ్ళే కొంచెం ఎక్కువ చేస్తున్నారని అనిపిస్తుంది మాకైతే. ఇంకా ఈ పోలీసు వాళ్ళు ఎవరైనా వీడియో చూసి నన్ను ఏమైనా అబ్జెక్షన్ చేసినా నాకు బాధ లేదు, భయం లేదు. వాస్తవం చెప్తున్నాం. మొన్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఈ యొక్క కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమోనని. అంటే నేను నా గురించి కాదు, నా సేవకుల గురించి కాదు, భక్తుల గురించి నేను మాట్లాడుతున్నా అండి. భక్తులకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయా ప్రభుత్వం? లేదండి, ఫెసిలిటీ అయితే బాగున్నాయి వచ్చిన వాళ్ళకు. అంటే ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు దాతలు ఉంటారు కదండి, అన్నదానము, వాటరు దాతలు సప్లై చేసుకున్నారు. ఫెసిలిటీ అంటే గవర్నమెంట్ గుడి వాళ్ళకి గుడికి అంతవరకు. అంటే వచ్చే భక్తులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, అవి ఏం చూసుకోవట్లేదా ప్రభుత్వం? అంటే భక్తుల ఇబ్బంది ఏం లేదు. ఏదైనా ఉంటే టెంపుల్ వాళ్ళే చూసుకుంటున్నారు భక్తులకి. ఈవో సార్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళే చూసుకుంటున్నారు భక్తులు కానీ ఏదైనా. గవర్నమెంట్ పరంగా అంటే అంతా ఏమని అనిపించట్లేదు. మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీకు కూడా.